సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ స్పైరల్ మ్యాట్రిక్స్. సో స్పైరల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో ఉంది. జస్ట్ గో అండ్ వాచ్ దట్. అది వాచ్ చేసిన తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా ప్రాబ్లం బాగా అర్థమవుతుంది. ఓకేనా? యా, లెట్స్ సీ స్పైరల్ మ్యాట్రిక్స్. ఫస్ట్లీ వాట్ ఈస్ ఎ స్పైరల్ మ్యాట్రిక్స్? మనకి ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. స్పైరల్ మ్యాట్రిక్స్ అంటే ప్రాబ్లమ్ ఏం స్టేట్ చేస్తున్నారంటే మీకు 2D మ్యాట్రిక్స్ ఇచ్చారు ఆఫ్ n, m. ఓకే, n క్రాస్ m అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు మీకు. ఎగ్జాంపుల్ ఆఫ్ స్పైరల్ మ్యాట్రిక్స్ మనకి ఇలా స్పైరల్ మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా. ఇలా స్పైరల్ మ్యాట్రిక్స్లో స్పైరల్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ ఇలాగ లైన్ ఉంది కదా, ఈ స్పైరల్ దీని ఇలాగే ఉన్నదాన్ని మనం స్పైరల్ అంటాం. సో ఇలాగ వెళ్తూ మ్యాట్రిక్స్లో స్పైరల్గా వెళ్తూ ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయాలి. ఓకేనా? లైక్ 1 2 3 4 5 6 7 9 20 అప్ టు 20 ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ దాకా ఇలా వెళ్ళి స్పైరల్లో వెళ్ళి మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. ఓకేనా? సో this is an important question. Companies like Apple, Amazon, Microsoft, Paytm, Walmart, Oracle, చూసారుగా అన్ని కంపెనీస్లో అడిగేసారు ఈ క్వశ్చన్. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మార్కెట్ అండ్ లెట్స్ సీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాం. రైట్, we're going from, so let's consider this వన్ని మనం, ఓకే, this is top, this is left, ఇక్కడ పైన టాప్, దిస్ ఇస్ ఇక్కడ పైన ఏమో లెఫ్ట్, దిస్ ఇస్ టాప్ అండ్ దిస్ ఇస్ రైట్ అండ్ హియర్ ఇట్ ఈస్ బాటమ్. ఓకేనా? ఇక్కడ బాటమ్ ఉంటుంది. సో అందుకే మీరు వీడియో ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్, ఫస్ట్ మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. రైట్, లెఫ్ట్ టు రైట్ అండ్ దెన్ నెక్స్ట్ వీ షుడ్ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మనం టాప్ టు బాటమ్ వెళ్ళాలి అండ్ దెన్ రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి అండ్ దెన్ బాటమ్ టు టాప్ వెళ్ళాలి. ఓకేనా? ఓకే, ఇలాగా మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చిన్న స్టెప్స్లో. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే నేను మనకి ఇచ్చేసాడు ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. n ఈజ్ అవర్ సో n ఈజ్ అవర్ రో, m ఈజ్ అవర్ కాలమ్. n అంటే రో, m అంటే కాలమ్. ఓకేనా? యా, లెట్స్ సాల్వ్ దిస్. సో వాట్ ఐ సే ఇస్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక వెక్టర్ క్రియేట్ చేస్తాను. సో వెక్టర్ ఆఫ్ ఇంట్. సో వెక్టర్ ఆఫ్ ఇంట్ ఎందుకంటే టు స్టోర్ అవర్ ఆన్సర్ మ్యాట్రిక్స్. ఓకేనా? టు స్టోర్ అవర్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వాట్ ఐమ్ గోనా డు ఇస్ ఐ ఇనిషియలైజ్ ఎవ్రీథింగ్. ఇంట్ నేను టాప్ ఈక్వల్స్ టు 0. ఇంట్ టాప్ ఈక్వల్స్ టు 0. రైట్, టాప్ ఇక్కడ ఉంటుంది కదా, దిస్ ఈస్ 0 ఇండెక్స్ 0 1 2. ఇక్కడ ఇండెక్సింగ్ ఉంటుంది 0 1 2 3 4 5 అండ్ ఇక్కడ ఇండెక్సింగ్ 0 1 2 3 4 5 ఫర్ రో ఫర్ కాలమ్. ఓకే, టాప్ ఈస్ 0 అండ్ బాటమ్ లెఫ్ట్. రైట్, లెఫ్ట్ ఇక్కడ టాప్ ఉంటుంది. రైట్, ఇక్కడ టాప్ అండ్ ఇక్కడ లెఫ్ట్ ఉంటుంది. రైట్, సో లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, వాట్ అబౌట్ బాటమ్ ఈజ్ ఈక్వల్స్ టు n minus 1. బాటమ్ అంటే ఏంటి? సో దిస్ ఈస్ ఇక్కడ బాటమ్ ఉంటుంది. రైట్, సో n minus 1 అంటే సైజ్ ఆఫ్ ది రో -1. సో ఓకే, బాటమ్ అయిపోయింది. వాట్ అబౌట్ నెక్స్ట్ రైట్, RIGHT రైట్. సో రైట్ ఈస్ ఈక్వల్స్ టు m minus 1. సో m minus 1 ఈజ్ అవర్ రైట్. ఓకేనా? ఓకే, రైట్ ఇక్కడ ఉంటుంది. రైట్, దట్ ఈస్ m minus 1. ఓకే, దిస్ ఈస్ డన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం లెఫ్ట్ టు రైట్ వెళ్దాం. ఓకే, ఫస్ట్ వీ గో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐల్ రైట్ లూప్. సో int I is equals to, first I say left నుంచి left to I is less than equals to right, RIGHT right, and I will increment. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళి నేనేం చేస్తానంటే ఏవేవి ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ లెఫ్ట్ టు ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర వెళ్ళాం కదా, ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. రైట్, ఇవన్నిటి నేను ఆన్సర్ వెక్టర్లోకి పుష్ చేస్తాను. ఓకేనా? I'll just push back into matrix here, matrix of top. ఇక్కడ ఏముంది ఇక్కడ మనకి, ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, హియర్ కాన్స్టెంట్ ఇస్ టాప్. రైట్, సో మనం టాప్ అని రాస్తాం. టాప్ ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ ఏముంటుందంటే కాన్స్టెంట్, దట్ ఈస్ టాప్. రైట్, టాప్ ఆఫ్ I, that means elements. Okay, this is done. Okay, so okay, this is done. సో ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్
సో నెక్స్ట్ మనం నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏం ప్రింట్ చేసుకోవాలి మనం 5 6 7 8. సో మనం నెక్స్ట్ టాప్ టు బాటమ్ వెళ్తాం. వీ గో ఫ్రమ్ టాప్ టు బాటమ్ రైట్. సో టాప్ టు బాటమ్ వెళ్ళే ముందు మనం 4 ప్రింట్ చేసుకోకూడదు బికాస్ వీ హ్యావ్ ప్రింటెడ్ 4 హియర్ రైట్. సో ఇక్కడ 4 ప్రింట్ చేసుకోండి కాబట్టి 4 ప్రింట్ చేసుకోకూడదు రైట్. 4ని ప్రింట్ చేయకూడదు అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ టాప్ ఉంది కదా, ఇప్పుడు టాప్ ఏమో ఇక్కడ ఉంది 1 పక్కన రైట్. టాప్ నేను ఏం చేస్తానంటే ఇంక్రిమెంట్ చేస్తాను. ఐ ఇంక్రిమెంట్ టాప్. సో ఇప్పుడు టాప్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రింట్ చేసుకుంటాం మన నెంబర్స్. ఓకేనా. సో బిఫోర్ ఇంకో రేపు రాసే ముందు నేను టాప్ని ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే నైస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే ఇప్పుడు సెకండ్ ఇప్పుడు మనం టాప్ టు బాటమ్ వెళ్దాం. ఓకే టాప్ టు బాటమ్. ఓకే నైస్. వి మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే రైట్ లూప్ సేమ్ విల్ రైట్ లూప్ as a int of I equals to top to I less than equals to bottom I will increment. Okay, ఇప్పుడు మనం టాప్ టు బాటమ్ వెళ్తున్నాం రైట్. సో టాప్ టు బాటమ్ I say answer dot push back into matrix of. ఇప్పుడు matrix of I ఫస్ట్ matrix of I. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, రైట్ ఈజ్ అవర్ కాన్స్టెంట్. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ రైట్ అనేది ఉంటుంది కాబట్టి సో రైట్ ఈజ్ అవర్ కాన్స్టెంట్ ఆర్ IGHT రైట్. ఓకే రైట్ ఈజ్ అవర్ కాన్స్టెంట్. ఓకే డన్. సో ఓకే ఇప్పుడు టాప్ టు బాటమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి బట్ 9 10 11 మాత్రం మనం ప్రింట్ చేసుకోవాలి. 8 ప్రింట్ చేసుకోకూడదు బికాస్ మనం ఇక్కడ టాప్ టు బాటంలో ప్రింట్ చేసేసుకున్నాం ఎలిమెంట్ కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ని మనం డిక్రిమెంట్ చేస్తాం. సో రైట్ అనేది ఇక్కడికి వస్తే అప్పుడు 9 10 11 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. దట్స్ వై వీ జస్ట్ డిక్రిమెంట్ రైట్ని మనం డిక్రిమెంట్ చేస్తాం. ఓకే దిస్ ఇస్ డన్. నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఐ సే we move from right to left. So right to left వెళ్తాం కాబట్టి I say for int of I equals right to left, so greater than equals to left and I minus. Okay, ఇప్పుడు సేమ్ answer that push back మ్యాట్రిక్స్. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఆఫ్ ఇక్కడ ఏం జరుగుతుంది, మ్యాట్రిక్స్ ఆఫ్ ఫస్ట్ బాటమ్ ఆఫ్ ఐ. ఇక్కడ ఏముంది, బాటమ్ ఉంది ఇక్కడ రైట్. బాటమ్ ఆఫ్ ఐ BOTTOM బాటమ్ ఆఫ్ ఐ. ఎస్ బాటమ్ ఆఫ్ ఐ. ఓకే దిస్ ఈస్ డన్. ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్స్ మనం ఏం ప్రింట్ చేసుకోవాలి, 12 13 14 రైట్. మనం తర్వాత ఎప్పటి నుంచి ఎక్కడ వెళ్ళాలి, నెక్స్ట్ మనం బాటమ్ టు టాప్ వెళ్ళాలి రైట్. బాటమ్ టు టాప్ వెళ్ళాలి బట్ ఇక్కడ బాటమ్ ఉంది. ఇక్కడ మనం 11ని ప్రింట్ చేసుకోకూడదు రైట్. 11ని ప్రింట్ చేసుకోకూడదు. సో బాటమ్ ఏం చేస్తామంటే మనం డిక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ 12 దగ్గర తీసుకొస్తాం బాటమ్ని. దట్స్ వై ఐ సే బాటమ్ మైనస్. బాటమ్ విల్ బి డిక్రిమెంటెడ్ రైట్. ఓకే బాటమ్ డిక్రిమెంట్ అయిపోయింది. నైస్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, next we should move from where we should need to move from. We should move from bottom to top right. Bottom to top. Okay sorry, bottom to top right. Okay, for int of I is equals to bottom I greater than equals to top and I minus. So next ఏం చేస్తామంటే we just push back elements into answer array from matrix of. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ ఉంది రైట్. ఇక్కడ ఏముంది, హియర్ వీ హ్యావ్ లెఫ్ట్. ఇక్కడ మనం లెఫ్ట్ దగ్గర ఉన్నాం కదా. సో ఫస్ట్ మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసి లెఫ్ట్ ఈజ్ అవర్ కాన్స్టెంట్ రైట్. లెఫ్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్ ఈజ్ అవర్ కాన్స్టెంట్. సో ఓకే సో ఇక్కడ వరకు ప్రింట్ చేసేసాం. సో ఫస్ట్ లేయర్ మొత్తం ప్రింట్ చేసేసాం రైట్. బట్
మనం సెకండ్ లేయర్కి మూవ్ అవ్వాలి. దట్ మీన్స్ 15కి మూవ్ అవ్వాలి. 15 నుంచి ప్రింట్ చేయాల్సింది. 15 నుంచి నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలి, రైట్? సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ నేను ఇంక్రిమెంట్ చేస్తాను. ఐ ఇంక్రిమెంట్ లెఫ్ట్ బికాస్ 15 ఇక్కడ ఉండాలి, టాప్ ఇక్కడ ఉంది, రైట్ ఇక్కడ ఉంది. సో మనం అగైన్ చేయడం కోసం లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకేనా? యా, లెఫ్ట్ విల్ ఇంక్రిమెంట్. ఓకే, దిస్ ఈస్ డన్. ఓకే, బట్ మనం ప్రతిసారి చెక్ చేసుకోవాలి, రైట్? ఇక్కడ ఎలిమెంట్స్ని లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. కాబట్టి ఐ రైట్ ఎ వైల్ లూప్. ఐ సే ఫస్ట్ నేను టాప్ టు బాటమ్ చెక్ చేసుకుంటాను. ఓకేనా? ఐ చెక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ and at the same time I'll check from left to right. So we check from left to right. So okay, we check from left to right. Okay, left to right. Okay, so ఈ కండిషన్ టాప్ టు బాటమ్ అనేది దీనికి వస్తుంది. ఇట్ విల్ చెక్ దిస్, ఇది చెక్ చేసుకుంటుంది. ఓకేనా? లెఫ్ట్ టు రైట్ అనేది ఇది చెక్ చేసుకుంటుంది, రైట్? ఓకే, మనం ఇది ఎందుకు రాస్తామంటే, సో దీని తర్వాత ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి టు క్రాస్ వెరిఫై దట్ ఇదిగో ఈ టాప్ అనే దానికి ఎలిమెంట్స్ లేవు, ఇక్కడ ఇంకా ఎలిమెంట్స్ లేవు కాబట్టి మనం చెక్ చేసుకోవాలి, రైట్? మనం బిఫోర్ ప్రింటింగ్ తర్వాత నంబర్ ప్రింట్ చేసే ముందు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి కాబట్టి వి రైట్ దిస్ కండిషన్స్, అంతే, రైట్? నెక్స్ట్ దీనికి అయిపోయింది, ఈ రెండింటికి రాసేసాం. వాట్ అబౌట్ దిస్? సో ఇది ఎలా అవుతుందంటే ఇట్ లైక్, సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది అగైన్ టాప్ టు బాటమ్ చెక్ చేస్తుంది. ఓకేనా? ఇట్ విల్ ఆల్సో చెక్ టాప్ టు బాటమ్. యా, ఇట్ విల్ ఆల్సో చెక్ టాప్ టు బాటమ్, రైట్? ఓకే, దెన్ వాట్ అబౌట్ దిస్? కిందది ఏమవుతుందంటే ఇట్ విల్ చెక్ లెఫ్ట్ టు రైట్. ఓకే, యా, okay, it will check left to right. So at last we should return our answer array. So okay, let's check this, it's running properly or not. Okay, it's running properly, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది. సో ఇలాగ మనం ఒక ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇలాగ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసారు కదా, మ్యాట్రిక్స్ని ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం ఇలాగ ఐటరేట్ చేసుకుంటా అవుట్పుట్లు అన్నిటి ప్రింట్ చేస్తాం. ఓకేనా? యా, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. So problem link in the description and go and practice that. Okay, so before solving the problem, so let's take some edge cases. So కొన్ని edge cases చూద్దాం. So 2 edge cases చూద్దాం. ఎక్కువ తో just I say edge cases. Okay, first edge case లో మనకి ఇన్పుట్ మ్యాట్రిక్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది 0 అయినప్పుడు, మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు we simply say matrix is empty. We can say cout matrix is empty. ఓకే, మనకి ఇచ్చినప్పుడు we can simply say our matrix is empty. మన కండిషన్ కూడా రాసుకోవచ్చు కావాలంటే, if n equals 0 or at the same time we can also write like this, m is equals to 0, right? ఇలా సింపుల్ గా టెస్ట్ కేస్ రాసుకోవచ్చు. అండ్ therefore we can just return our matrix. So return our given matrix. Okay, so this is for n, అంటే మనకి ఎంప్టీ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఇలాగా రాయాలి. ఇట్ ఈస్ ఎన్ టెస్ట్ కేస్. ఓకే, వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు ది ఇంటర్వ్యూయర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈస్ ఎన్ టెస్ట్ కేస్. ఓకే, ఎడ్జ్ కేస్, సారీ. నెక్స్ట్, వాట్ అబౌట్ వీ హ్యావ్ గాట్ a single element. So మన మ్యాట్రిక్స్ లో సింగిల్ ఎలిమెంట్ ఉంటుంది. దిస్ ఈస్ అన్ ఎడ్జ్ కేస్ టు వాట్ ఇఫ్ ద మ్యాట్రిక్స్ కంటైన్ అ సింగిల్ ఎలిమెంట్. సో ఇన్ ద అవుట్పుట్ ఇట్ విల్ డిస్ప్లే దాట్ సింగిల్ ఎలిమెంట్. అవుట్పుట్ లో అదే సింగిల్ ఎలిమెంట్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? అవుట్పుట్ విల్ బి దట్ సింగిల్ ఎలిమెంట్. ఓకే, యా. Don't forget to solve the problem I have given.